మన సొంత శక్తి ద్వారానో, మన సొంత బలం ద్వారా మనం పరలోకం వెళ్ళలేము కానీ, ఇక్కడ వాక్యం చూసినట్లయితే యోహాను సువార్త 14 అధ్యాయము 1-3 వచనాలు చూసుకున్నట్లయితే, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచుటకు వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచడని ఎడల నేనుండే స్థలంలో మీరును ఉండలాగన మరలా వచ్చి నా యొద్దకు ఉండునట్టుకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. ఇక్కడ చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన మనకు చెప్తున్నాడు, అభయ హస్తము, అభయ మాటలతో మనతో మాట్లాడుతున్నాడు. మీ హృదయం కలవరపడనీయకండి అంటున్నాడు ప్రభు. అదేవిధంగా నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తాను, మళ్ళా నేను వస్తాను మిమ్మల్ని తీసుకోపోవడానికి అంటున్నాడు. ఆయన ఎంత మంచి దేవుడో చూడండి. పరలోకం అనేది నిత్యం ఉండే ప్రదేశము. పరలోకం అనేది అక్కడ ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, మరణం ఉండదు. ఆ ప్రదేశానికి మనల్ని కూడా తీసుకుపోదామని ఆయన వాగ్దానం చేస్తున్నాడు.